Welcome you all to Kavita Ma'am's English classroom. In previous video, you learnt how to frame the past positive sentence and past negative sentence. And today, now in this video, I am going to teach you about framing the interrogative sentence in past tense. Okay, yes, before going to the topic, let me revise the previous lesson. So, in the past tense, with using V2, we can frame easily the past positive sentence. Okay, subject plus V2. I drank milk. My mom cooked food. My father bought symphony air cooler. We can frame so many sentences. My brother sang a song. My brother went to market. Okay, so they played cricket. So these are the past ante జరిగిపోయిన past tense జరిగిపోయిన past tense అంటే జరిగిపోయిన పాజిటివ్ సెంటెన్సెస్ వెరీ సింపుల్ గా I played cricket, we played chess, they went to movie, they watched movie. వీటో వాడతాం. అయిపోయిన పనులకు గతంలో అయిపోయిన పనులకు ఫినిష్డ్ యాక్షన్స్ కంప్లీటెడ్ యాక్షన్స్ కి మనం V2 ని యూజ్ చేసి సెంటెన్స్ చెప్తాం. యు నో వెరీ వెల్ అబౌట్ ద సబ్జెక్ట్స్ అంటే ఏం తెలుసు కదా, ఐ వి యు దే హి షీ పని చేసే వాళ్ళని మనం సబ్జెక్ట్స్ అంటాం. వాళ్ళు చేసిన పనిని వర్బ్ అంటాం. మరి పాస్ట్ టెన్స్ లో అయిపోయిన పనులకి మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాము? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే మీకు తెలుసు. సో ఏ పని యొక్క ఫలితాన్ని పొందిన దాన్ని మనం ఆబ్జెక్ట్ అని అంటాం. ఐ డ్రాంక్ మిల్క్, ఐ సబ్జెక్ట్, డ్రాంక్ V2 పాస్ట్ టెన్స్ కాబట్టి V2 వచ్చిందని చెప్పుకున్నాము. మిల్క్ అనేది మిల్క్ తాగాను, మిల్క్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మరి నేను మిల్క్ తాగలేదు, నేను టీ తాగలేదు, మా తమ్ముడు ఆడుకోలేదు. నెగటివ్ సెంటెన్స్ ఎలా చెప్తాము? పాస్ట్ కాబట్టి డిడ్ యూజ్ చేసి. ఓకే, నేను ఇది ఆల్రెడీ మీకు డీటెయిల్డ్ వీడియో, ఇది జస్ట్ ఐఎమ్ రివిజన్ చేస్తున్నాను నేను. కంప్లీట్ లెసన్ ఈస్ దేర్ ఇన్ ద ప్రీవియస్ వీడియో, యూ కెన్ వాచ్ దేర్. డిడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్, చేయలేదు లేదు లేదు అంటున్నాం కాబట్టి డిడెంట్, డిడ్ నాట్ షార్ట్ ఫామ్ డిడెంట్. సో ఐ డిడెంట్, ఆల్రెడీ డిడ్ లో పాస్ట్ డిడ్ కాబట్టి మళ్ళీ V2 రాదు, V1 వస్తుంది. I didn't play chess. My father didn't bring TV. Okay, my mom didn't cook food today. Okay, ఇలా we can frame so many negative sentences. ఇప్పుడు ఇక్కడి వరకు క్లియర్ కదా మీకు? పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, నెగటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది. పాజిటివ్ సెంటెన్స్ లో V2 వస్తుంది, నెగటివ్ సెంటెన్స్ లో didn't ప్లస్ V1 వస్తుంది. క్లియర్? ఇంకా డీటెయిల్ గా కావాలి అంటే గో బ్యాక్ అండ్ వాచ్ మై వీడియోస్. ఓకే, నౌ అవర్ టాపిక్ ఈస్ హౌ టు ఫ్రేమ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. హౌ టు ఫ్రేమ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. సో మనకి బండ గుర్తేంటి? పాస్ట్ టెన్స్ అంటేనే డిడ్. ఓకే, డిడ్ ప్లస్ సబ్జెక్ట్. డిడ్ వాడేసి ఫస్ట్ మనం క్వశ్చనింగ్ అడుగుతున్నాం. డిడ్ సబ్జెక్ట్, డిడ్ యూ, డిడ్ హీ, డిడ్ దే, డిడ్ యూ, డిడ్ వి. సో నువ్వు సినిమా చూసావా? డిడ్ యూ వాచ్ మూవీ? ఆల్రెడీ డిడ్ వచ్చింది అంటే పక్కన కంపల్సరీ V1 ఉంటుంది అన్న విషయం మనకి తెలుసు. డిడ్ యూ వాచ్ మూవీ, డిడ్ యూ కుక్ ఫుడ్, డిడ్ యూ బ్రింగ్ మ్యాంగోస్, డిడ్ దే ప్లే క్రికెట్. ఓకే, సో ఇలా జస్ట్ సబ్జెక్ట్ కి ముందు డిడ్ పెట్టేసి మిగతా అంతా క్వశ్చన్ ఫ్రేమ్ చేసేసుకుంటే మనకి అది ఇంటరోగేటివ్ క్వశ్చన్ అవుతుంది. ఒక్కసారి మనం చూద్దామా? ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. డిడ్ ఐ డ్రింక్ టీ? నేను టీ తాగానా? డిడ్ వి డ్రింక్ టీ? డిడ్ వి ప్లే క్రికెట్? డిడ్ వి గో టు మూవీ? ఓకే, అండ్ డిడ్ యూ వాచ్ మూవీ? Did they wash the room? Did they wash their clothes? And did he go to movie? Did he go to temple? Did he finish his work? Did he clean the bed? Yes, ila. Did she sing a song? Did it finish his work and her work? ఏదైనా మనం వస్తువుకి కానీ యానిమల్స్ కి కానీ ఇట్ వాడతాం కదా అలా. సో మరి ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ ఏంటి అంటే ఇంటరోగేటివ్ క్వశ్చన్ లో రెండు ఉంటాయి. పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది, నెగటివ్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, నువ్వు టీ తాగావా? ఓకే, నువ్వు టీ తాగావా? డిడ్ యూ డ్రింక్ టీ? నువ్వు ఎగ్జామ్ రాసావా?
Did you write exam? నువ్వు వంట చేసావా? Did you cook food? Did you wash your clothes? Okay? Did they finish their work? Did they play game? మరి చేయలేదా? నువ్వు ఎగ్జామ్ రాయలేదా? నువ్వు టీ తాగలేదా? నెగటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్ ఇలా ఫామ్ అవుతుంది. Did you plus V1. నెగటివ్ క్వశ్చన్ ఎలా తయారవుతుంది? Didn't you. నెగటివ్ అంటేనే didn't కదా? So did plus not. Didn't you drink tea? Didn't you write exam? Didn't you go to movie? Didn't you visit the temple? Didn't you finish your work? Didn't you wash your clothes? So did you positive question అయితే నెగటివ్ క్వశ్చన్ ఏమవుతుంది? Didn't you. ఇప్పుడు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. Did you drink tea? Didn't you drink tea? Did we finish our work? Okay. Did we watch the movie? Didn't we watch the movie? Question. Did you write homework? Didn't you write homework? ఏంటి? హోంవర్క్ చేసావా? హోంవర్క్ చేయలేదా? రెండు క్వశ్చన్స్. పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్. Did they watch movie? Didn't they watch movie? ఇంకా చూడలేదా వాళ్ళ మూవీ? Didn't they watch movie? Yes. So did he wash his uniform? Didn't he wash his uniform? Did she sing song? Didn't she sing a song? అలా మనం నెగటివ్ పాజిటివ్ క్వశ్చన్ నెగటివ్ క్వశ్చన్ ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు చాలా సింపుల్ గా. మనకి ఇప్పుడు మామూలుగా గ్రామర్ అంటే ఏంటి? పాజిటివ్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్, ఇవన్నీ మనం పక్కన పెడదాం. అవన్నీ నేర్చుకోవాలి అంటే టేక్స్ టైం, చాలా టైం పడుతుంది. అమ్మో గ్రామరా అని భయపడి మీరు పారిపోతారు. అలా కాకుండా కొంత ఈజీగా, సింపుల్గా, ఫన్నీగా, క్యూరియస్గా మనం చాలా ట్రిక్కీగా నేర్చుకుంటున్నాం స్పోకెన్ ఇంగ్లీష్లో. మనం ఫస్ట్ నేను నేర్చుకున్నాం వర్బ్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం, తర్వాత సబ్జెక్ట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. పని చేసే వర్బ్ అంటే పని చేసే వాళ్ళని సబ్జెక్ట్స్ అంటాము. అండ్ ఆఫ్టర్ దట్ మనం ప్రతి లాంగ్వేజ్ 4 సెంటెన్సెస్ రూపంలోనే ఉంటుంది అని ఫస్ట్ లెసన్ లోనే మనం నేర్చుకున్నాం కదా. సో either it may be positive, either it may be negative, either it may be interrogative, and either it may be WH question కదా. ఇక్కడ క్లారిటీ కదా, ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా మీకు. సో మళ్ళీ నేను మీకు డీటెయిల్ గా పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేసాము, పాస్ట్ టెన్స్ లో నెగటివ్ ఎలా చేసాము ఇక్కడ చూడండి. దిస్ వన్ సబ్జెక్ట్ ప్లస్ V2 పాజిటివ్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ didn't ప్లస్ V1 నెగటివ్ అవుతుంది. అండ్ జస్ట్ వెరీ సింపుల్, సబ్జెక్ట్ కి ముందు డిడ్ పెడితే ఏమవుతుంది? పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. Did you bring mangoes? Did you bring vegetables? Did they wash their clothes? Did they watch the movie? Did he bring cooler? ఇలా we can frame so many questions like this and same like that. Didn't you drink coffee? Did you bring fruits? Didn't you bring fruits? Did you bring fruits? తెచ్చావా? Didn't you bring fruits? తేలేదా? నువ్వు తీసుకురాలేదా? యా. సో వెరీ సింపుల్ అండి. మీరు ఒక బుక్ పెట్టుకొని చక్కగా లెసన్ వైజ్ ప్రిపేర్ అవుతుండండి. నాది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ సెంటెన్సెస్ రిగార్డింగ్ దిస్ sentences నేను 4-5 videos I think maybe prepare చేశాను. I prepared 5 videos on this topic, so you go back and watch my videos. And మీరు I'm giving you the homework. So positive sentence ఒక 5 words తీసుకోండి. హోంవర్క్ ఇస్తున్నాను నేను, చూడండి. I'm writing here. So I'm giving you the 5 words. Drink, watch, okay, and write, eat, sing. So on these 5 words you have to prepare positive sentence, negative sentence, and interrogative sentence. Okay, in next video how we can frame the WH question. Very simple, very simple. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో until then bye bye, take care. And మీకు ఏ విధంగా అర్థమవుతుంది
ఫాలో అవుతున్నారా లేదా, ఫాస్ట్గా ఉందా, స్లోగా ఉందా, ఎలా మీ ఫీడ్బ్యాక్ని నాకు మీ కామెంట్స్ రూపంలో చెప్పాలి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.